హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్కే టెకీ. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియోలో పైథాన్ లాంగ్వేజ్లో డేటా టైప్స్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. టైప్ రిప్రజెంట్స్ ద కైండ్ ఆఫ్ వాల్యూ అండ్ డిటర్మైన్స్ హౌ ద వాల్యూ కెన్ బి యూజ్డ్. టైప్ అనేది మనకి ఒక వాల్యూ అనేది ఎలాంటి టైప్ రిప్రజెంట్ చేస్తుంది ఫ్రెండ్స్, అలాగే ఆ వాల్యూని ఎలా యూజ్ చేస్తామో కూడా రిప్రజెంట్ చేస్తుంది. టు డిటర్మైన్ ఏ వేరియబుల్స్ టైప్ ఇన్ పైథాన్ వీ కెన్ యూజ్ టైప్ ఫంక్షన్. పైథాన్ లాంగ్వేజ్లో మనం వేరియబుల్స్ యొక్క టైప్ని గుర్తించడానికి టైప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం కదా, ద వాల్యూ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్స్ కెన్ బి చేంజ్డ్ ఇన్ పైథాన్. ఒక్కోసారి కొన్ని ఆబ్జెక్ట్స్ యొక్క వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఆబ్జెక్ట్స్ హూజ్ వాల్యూ కెన్ బి చేంజ్డ్ ఆర్ కాల్డ్ మ్యూటబుల్. ఏ ఆబ్జెక్ట్స్ యొక్క వాల్యూస్ అయితే చేంజ్ అవుతాయో వాటిని మ్యూటబుల్ అంటాం ఫ్రెండ్స్. ఆబ్జెక్ట్స్ హూజ్ వాల్యూ ఈజ్ అన్చేంజబుల్ వన్స్ దే ఆర్ క్రియేటెడ్ ఆర్ కాల్డ్ ఇమ్యూటబుల్. ఒకసారి కనుక ఒక వాల్యూని క్రియేట్ చేస్తే అవి చేంజ్ అవ్వకపోతే వాటిని ఇమ్యూటబుల్ వాల్యూస్ అంటాం ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ని. ఇన్ పైథాన్ లాంగ్వేజ్ వీ హ్యావ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ ఆర్ 8 ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 8 ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ వచ్చేసి నన్, సెకండ్ న్యూమరిక్, థర్డ్ స్ట్రింగ్, ఫోర్త్ లిస్ట్, ట్యూపుల్, సెట్, రేంజ్, డిక్షనరీ ఇలాగ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ గురించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్ కొంచెం. సో ఫస్ట్ నన్ చూద్దాం ఫ్రెండ్స్. నన్ ఈజ్ ద ఆబ్జెక్ట్ విచ్ రిప్రజెంట్స్ నథింగ్. నన్ అనేది ఏమీ చూపించదు ఫ్రెండ్స్, ఇట్ రిప్రజెంట్స్ నథింగ్ అనమాట. నెక్స్ట్ న్యూమరిక్. వీ హ్యావ్ 4 న్యూమరిక్ డేటా టైప్స్. అవేంటంటే ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్, బూలియన్. ఇంట్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్ ఆల్ ద నెంబర్స్ వితౌట్ ఫ్రాక్షనల్ పార్ట్. ఫ్రాక్షనల్ పార్ట్ లేకుండా ఏ నెంబర్స్ అయితే ఉంటాయి అవన్నీ ఇంటీజర్ కిందకు వస్తాయి ఫ్రెండ్స్. ఫర్ ఇంట్ దెర్ ఈజ్ నో అప్పర్ లిమిట్. ఇంటీజర్కి అప్పర్ లిమిట్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఫ్లోట్ ఆల్ ద నెంబర్స్ విత్ ఏ ఫ్రాక్షనల్ పార్ట్. ఫ్రాక్షనల్ పార్ట్తో ఏమైతే ఉంటాయో అంటే పాయింట్స్తో రిప్రజెంట్ చేస్తాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి 10.5 అని ఇచ్చాము. ఫ్లోట్ యాక్యురేట్ అప్ టు 15 డెసిమల్ ప్లేసెస్. ఫ్లోట్ వాల్యూ అనేది 15 డెసిమల్ ప్లేసెస్ వరకు తీసుకుంటుంది ఫ్రెండ్స్ పాయింట్ తర్వాత. నెక్స్ట్ కాంప్లెక్స్ ఆల్ ద నెంబర్స్ విత్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి 5 + 10j, 5i + 10j, ai + 10b ఇట్లా తీసుకుంటాం ఫ్రెండ్స్. కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్స్తో రిప్రజెంట్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే బూలియన్ వాల్యూస్ అని వచ్చేసి ట్రూ అండ్ ఫాల్స్ రిప్రజెంట్ చేస్తాయి ఫ్రెండ్స్. ట్రూ అండ్ ఫాల్స్ ఏదైతే రిప్రజెంట్ చేస్తామో వాటిని బూలియన్ వాల్యూస్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ ఫ్రెండ్స్. ఏ స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇట్ ఈజ్ ఇన్ ఐదర్ సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్స్. స్ట్రింగ్ అనేది సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తుంది ఫ్రెండ్స్. అది సింగిల్ కోట్స్లో ఉన్న డబుల్ కోట్స్లో అయినా రిప్రజెంట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎస్కేప్ సీక్వెన్సెస్ ఇన్ పైథాన్ స్ట్రింగ్స్. /n రిప్రజెంట్స్ న్యూ లైన్ అనమాట. /t హారిజంటల్ ట్యాబ్ అనమాట. // ఇచ్చామంటే / అనమాట. స్లాష్ విత్ సింగిల్ కోట్ అయితే సింగిల్ కోట్ రిప్రజెంట్ చేస్తుంది. స్లాష్ విత్ డబుల్ కోట్ అయితే డబుల్ కోట్ రిప్రజెంట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది స్ట్రింగ్ గురించి. వచ్చేసి లిస్ట్ ఫ్రెండ్స్. లిస్ట్ డేటా టైప్ వాల్యూస్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ ఈచ్ వాల్యూ సపరేటెడ్ విత్ కామా సింబల్. లిస్ట్ డేటా టైప్ వాల్యూస్ అనేవి స్క్వేర్ బ్రాకెట్స్లో ఎన్క్లోజ్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్న ప్రతి వాల్యూ అనేది కామా సింబల్తో సపరేట్ చేస్తాం ఫ్రెండ్స్. లిస్ట్ డేటా టైప్ మే కంటైన్ డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్. లిస్ట్ డేటా టైప్లో మనకి ఎలాంటి డేటా టైప్ వాల్యూస్ అయినా ఉండొచ్చు ఫ్రెండ్స్. అవేంటంటే ఇంట్, ఫ్లోట్, క్యార్, ఇలా స్ట్రింగ్ ఏవైనా ఉండొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్యూపుల్. ట్యూపుల్ ఈజ్ సిమిలర్ టు లిస్ట్ ఇన్ పైథాన్. అంటే ట్యూపుల్ అనేది లిస్ట్కి సిమిలర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్యూపుల్ డేటా టైప్ ఈజ్ ఇమ్యూటబుల్. ఇట్ మీన్స్ ట్యూపుల్స్ కెనాట్ బి మాడిఫైడ్ అన్లైక్ లిస్ట్స్. ట్యూపుల్స్ డేటా టైప్ అనేది చేంజ్ అవ్వవు ఫ్రెండ్స్, అవి ఇమ్యూటబుల్ అనమాట. లిస్ట్ లాగా చేంజ్ అవ్వవు ఇవైతే. ట్యూపుల్స్ మే కంటైన్ డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్. లిస్ట్లో ఎలా అయితే ఉంటాయో అలాగే ట్యూపుల్స్లో కూడా డిఫరెంట్ డేటా టైప్స్ వాల్యూస్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ట్యూపుల్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ పెరాంథసిస్. మనం ఇవి పెరాంథసిస్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్లో యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ ట్యూపుల్స్ అనేవి. వచ్చేసి సెట్ ఫ్రెండ్స్. సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ యాన్ అన్ఆర్డర్డ్ అండ్ అన్ఇండెక్స్డ్ డేటా ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. డిఫరెంట్ డేటా టైప్స్ యొక్క డేటా ఎలిమెంట్స్ అన్ఆర్డర్డ్ అండ్ అన్ఇండెక్స్డ్లో ఉన్న కలెక్షన్ని సెట్ అంటాం ఫ్రెండ్స్. సెట్ డేటా టైప్ ఎలిమెంట్స్ ఆర్ ఇమ్యూటబుల్. సెట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మ్యూటబుల్. సెట్ డేటా టైప్ ఎలిమెంట్స్ అనేవి డూప్లికేట్స్ వాల్యూస్ అనేవి అలో చేయదు ఫ్రెండ్స్, కానీ సెట్ దానంతటా అనేది మ్యూటబుల్ ఫ్రెండ్స్. అది చేంజ్ అవుద్ది. సెట్ ఈజ్ క్రియేటెడ్ విత్ కర్లీ బ్రాకెట్స్. సెట్ అనేది కర్లీ బ్రాకెట్స్తో మనం క్రియేట్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రేంజ్. రేంజ్ ఈజ్ ఏ బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్డ్ టు క్రియేట్ ఏ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ విత్ ఏ స్పెసిఫైడ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. రేంజ్ అనేది ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఫ్రెండ్స్. అది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక స్పెసిఫైడ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని ఒక లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్గా క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ రేంజ్ అనేది. రేంజ్కి సింటాక్స్ ఉంది ఫ్రెండ్స్. ఆ సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మనం. వేర్ నేమ్ అని నేమ్ ఇచ్చాను. రేంజ్ ఆఫ్ స్టార్ట్ ఎండ్ కామా డిఫరెన్స్ అని ఇచ్చాను. వేరియబుల్ నేమ్ అనేది మనకు నచ్చిన నేమ్ ఇచ్చాను ఫ్రెండ్స్. అలాగే రేంజ్ ఆఫ్ స్టార్ట్ అనేది ఇప్పుడు సపోజ్ నేను 1 అని స్టార్ట్ చేసి ఎండ్ నాకు ఒక 10 వరకు కావాలి. డిఫరెన్స్ 2 ఇచ్చానంటే 1 నుంచి 10 వరకు డిఫరెన్స్ 2తో ఉన్న వాల్యూస్ అన్నీ మనకి ప్రింట్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి డిక్షనరీ ఫ్రెండ్స్. ఏ డిక్షనరీ ఈజ్ సిమిలర్ టు లిస్ట్. డిక్షనరీ అనేది లిస్ట్కి సిమిలర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బట్ డిక్షనరీ స్టోర్స్ ఈచ్ ఎలిమెంట్ యాజ్ ఏ పెయిర్ ఆఫ్ కీ అండ్ వాల్యూ. డిక్షనరీ అనేది ప్రతి ఎలిమెంట్ని ఒక
కీ అండ్ వాల్యూగా స్టోర్ చేస్తుంది ఫ్రెండ్స్ అదొక పేరుగా. ఇన్ డిక్షనరీ వీ యూజ్ ఏ యూనిక్ కీ టు యాక్సెస్ ఏ వాల్యూ. మనం ఒక వాల్యూని డిక్షనరీలోంచి యాక్సెస్ చేయడానికి ఒక యూనిక్ కీని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇన్ డిక్షనరీ ఎవ్రీ కీ అండ్ వాల్యూ ఆర్ సెపరేటెడ్ విత్ ఏ కాలన్ సింబల్ అండ్ ఈచ్ పెయిర్ ఈజ్ సెపరేటెడ్ విత్ ఏ కామా సింబల్. డిక్షనరీలో మనం ప్రతి కీ అండ్ వాల్యూని సెపరేటెడ్ కాలంతో సెపరేటెడ్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే ప్రతి పెయిర్ని కామాతో సెపరేట్ చేస్తాం ఫ్రెండ్స్. ద డిక్షనరీ డేటా టైప్ ఈజ్ కాల్డ్ డిక్ట్. డిక్ట్ అనే వర్డ్ యూస్ చేసి మనం డిక్షనరీ డేటా టైప్ని యూస్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే డిక్షనరీ యొక్క సింటాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. డిక్షనరీ నేమ్ అనే ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చాము. అలాగే key 1 కోలన్ వాల్యూ 1 కామా key 2 కోలన్ వాల్యూ 2 అండ్ సో ఆన్ ఇలా ఇచ్చాము. ఇలా మనం ఎన్నైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉంటుంది డిక్షనరీ గురించి. ప్రతి బిల్ట్ ఇన్ డేటా టైప్ గురించి మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ నన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నన్ అని ఇచ్చాను. ప్రింట్ టైప్ రోల్ నెంబర్ అని ఓపెన్ బ్రేసెస్ క్లోజెస్ బ్రేసెస్ ఇచ్చాను ఫ్రెండ్స్. సో మనం రన్ చేస్తే క్లాస్ నన్ టైప్ అని పడింది ఫ్రెండ్స్. సో ఇది మనకి నన్ టైప్ అనమాట. నెక్స్ట్ న్యూమరిక్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇంటీజర్ వాల్యూ ఇచ్చాను. ప్రింట్ ఎఫ్ అంటే ఫార్మాట్ ఫ్రెండ్స్. ద వాల్యూ ఏ ఈజ్ ఆఫ్ టైప్ ఏ అని ఇచ్చాను ఫ్రెండ్స్. అంటే మనకి ద వాల్యూ ఏ అనేది ప్రింట్ అవ్వాలి. అలాగే ఆ ఏ వాల్యూ యొక్క టైప్ ఏంటో కూడా ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10.5 అని ఫ్లోట్ సింబల్ ఇచ్చాను ఫ్రెండ్స్. అలాగే ఏ ఈక్వల్ టు 100 + 5j అని కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అండ్ బూలియన్ వాల్యూస్ కూడా ఇచ్చాను మనకి. సో కింద రన్ చేస్తే ఈ విధంగా కంపైల్ అయింది ఫ్రెండ్స్. మనకి ఎగ్జిక్యూట్ అయింది కోడ్ అనేది. నెక్స్ట్ స్ట్రింగ్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. విష్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మార్నింగ్ అని సింగిల్ కోట్స్లో ఇచ్చాను. ప్రింట్ టైప్ విష్ అన్నాను. విష్ అనేది మనకి ఏ డేటా టైప్ అనేది ప్రింట్ అవ్వాలి ఫ్రెండ్స్. క్లాస్ స్ట్రింగ్ అని ప్రింట్ అయింది ఫ్రెండ్స్. సో ఇది స్ట్రింగ్ టైప్ అనమాట. నెక్స్ట్ లిస్ట్ ఫ్రెండ్స్. రోల్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అని ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఇచ్చాను. ఎందుకంటే లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్లో డినోట్ చేస్తాం కాబట్టి. ప్రింట్ రోల్ లిస్ట్ అన్నాను. రోల్ లిస్ట్ అనేది నాకు ఇచ్చిన వాల్యూస్ ప్రింట్ అవ్వాలి ఫ్రెండ్స్. స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 కామా రామ అని సింగిల్ కోట్స్లో ఇచ్చాను. థర్డ్ ఇయర్ అని డబుల్ కోట్స్లో ఇచ్చాను. 86.5 అని ఒక ఫ్లోట్ వాల్యూ ఇచ్చాను ఫ్రెండ్స్. ప్రింట్ స్టూడెంట్ అన్నాను. ప్రింట్ టైప్ స్టూడెంట్ అన్నాను ఫ్రెండ్స్. సో మనకి లిస్ట్ లోపల స్టూడెంట్లో డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇంటీజర్, స్ట్రింగ్, అలాగే క్యార్, అలాగే ఫ్లోట్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. సో మనకి కోడ్ ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ క్లాస్ లిస్ట్ అనేది లిస్ట్ టైప్ అనేది ప్రింట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రిపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. సేమ్ ఇందాక లిస్ట్లో ఏమైతే ఇచ్చానో అదే ఇచ్చాను. కాకపోతే పైన అక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసాం. ట్రిపుల్లో అయితేనేమో ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్డ్ బ్రేసెస్ పెరాంథసిస్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ట్రిపుల్ అనే లిస్ట్ ప్రింట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెట్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. సెట్ అనేది మనకి ఎప్పుడైనా కర్లీ బ్రేసెస్లో రిప్రజెంట్ చేస్తాం ఫ్రెండ్స్. స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఇచ్చాము. ప్రింట్ స్టూడెంట్ అన్నాము. దాని యొక్క టైప్ అడిగాం ఫ్రెండ్స్. సో మనకి ఈ విధంగా ప్రింట్ అయ్యి సెట్ అనే డేటా టైప్ ప్రింట్ అయింది ఫ్రెండ్స్ మనకి. నెక్స్ట్ రేంజ్ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 10, 20, 1. ఫస్ట్ 10 వచ్చేసి స్టార్టింగ్ వాల్యూ అనమాట. 20 వచ్చేసి ఎండింగ్ వాల్యూ అనమాట. 1 వచ్చేసరికి డిఫరెన్స్ అనమాట. ఆ డిఫరెన్స్తో మనకి 10 నుంచి 20 మధ్యలో వాల్యూస్ ప్రింట్ అవ్వాలి ఫ్రెండ్స్. 1 డిఫరెన్స్తో ఏ యొక్క టైప్ ప్రింట్ చేయమన్నాను. అలాగే ఏ యొక్క లిస్ట్ ప్రింట్ చేయమన్నాను ఫ్రెండ్స్. సో మనకి ఎగ్జిక్యూట్ చేస్తే కోడ్ ఈ విధంగా ప్రింట్ అయింది. అలాగే నేను ఇక్కడ డిఫరెన్స్ అనేది 2కు మార్చాను ఫ్రెండ్స్. 2కు మార్చినప్పుడు 10 to 20 మధ్యలో 2 డిఫరెన్స్తో ఉన్న వాల్యూస్ అన్నీ ప్రింట్ అయ్యాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ డిక్షనరీ యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ సబ్జెక్ట్ లిస్ట్ అనే నేమ్లో ఒక పెయిర్ వాల్యూస్ ఏమి ఇచ్చానంటే రాజా పైథాన్ అని ఇచ్చాను. కామా ఇంకొక పేరు వాల్యూ గౌతమి సి ప్రోగ్రామింగ్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. ప్రింట్ సబ్జెక్ట్ లిస్ట్ యొక్క టైప్ అడిగాను ఫ్రెండ్స్. అలాగే ది సబ్జెక్ట్ లిస్ట్ ఆఫ్ రాజా ఏం సబ్జెక్ట్ లిస్ట్ ఉందో అది ప్రింట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఏం అసైన్ చేశారో నాకు అనేది ప్రింట్ అవ్వాలి ఫ్రెండ్స్. సో కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుద్దో చూద్దాం ఫ్రెండ్స్. సో నాకు ఇక్కడ డిక్షనరీ అనే టైప్ ప్రింట్ అయింది ఫ్రెండ్స్. ద సబ్జెక్ట్ పైథాన్ ఈజ్ అసైన్డ్ టు రాజాకి పైథాన్ అనే సబ్జెక్ట్ అసైన్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా కోడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డేటా టైప్స్ని యూజ్ చేసుకొని పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. హాయ్ గాయ్స్, సో మన వీడియో చూశారు కదా. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మీకు ఎటువంటి ప్రోగ్రామ్ కావాలో తర్వాత కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మీకోసం మరిన్ని మంచి వీడియోస్ షేర్ చేస్తాను.